హలో, నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. అక్కడ ఇది మన లా కాలేజ్ అండి, ఇందిరా ప్రియదర్శిని లా కాలేజ్ ఇది. అప్పట్లో మేము ఒంగోలులో లా కాలేజీ లేకపోయేసరికి 87లో ఉదయాన్నే 4 గంటలకి ప్యాసింజర్కి వెళ్ళి పోలా శివప్రసాద్, సాయి కృష్ణ, జి నరేంద్రబాబు, మేకల రామ్మూర్తి అందరం, అంటే మాకు మేకల రామ్మూర్తి సీనియర్, ఫస్ట్ ఇయర్, మేము ఫస్ట్ ఇయర్ అప్పుడు ఆయన ఫైనల్ ఇయర్ ఉండేవాడు. అందరం కలిసి నెల్లూరులో ప్యాసింజర్కి 4:30కి లేచి ప్యాసింజర్కి పడుకుంటే 8కి అక్కడ 9కి క్లాసులు, అక్కడి నుంచి 8ంటికి స్టేషన్ దగ్గర పక్కన చిన్న దోశలు తిని 12 దాకా కాలేజీ, 9 to 12 ఆ నెల్లూరు విఆర్ లా కాలేజీలో చదువుకొని 12 నుంచి స్టేషన్కి వచ్చి పులిహార ప్యాకెట్ 2 రూపాయలు, పెరుగన్నం 2 రూపాయలు, రైల్వే స్టేషన్లో పెరుగన్నం తిని 4 గంటలకి అట్లా ఏదో ఒక ట్రైన్ పట్టుకొని ఒంగోలు వచ్చేవాళ్ళం. అప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. ఏదో బత్తి నరసింహరావు గారి పుణ్యాన, తర్వాత మన రామకృష్ణ గారు రిటైర్డ్ ఎంప్లాయీ టెలిఫోన్ డిపార్ట్మెంట్లో, వారు ఎంతో కృషి చేసి మన ప్రకాశం జిల్లా వాసులకు దగ్గరగా ఇక్కడ న్యాయ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ కృషి ఫలితంగా ఇది లా కాలేజ్ అన్నమాట. ఇది చూడటానికి మన ఒంగోలు, నెల్లూరు వైపు నుంచి వస్తుంటే ఒక మంచి వెల్కమ్, ఒంగోలు టౌన్కి వెల్కమ్ చెప్తున్నట్టుగా, ఆహ్వానిస్తున్నట్టుగా ఉంది. చాలా బాగుంటుంది. సరే, ఎర్లీ దాదాపు 7:15 ఆ టైంలో నేను పెళ్ళూరు పోయి వస్తానంటే నాకేదో బాగా ఉందనిపించింది ఇది. సరే, మన వాళ్ళందరికీ షేర్ చేద్దామనే ఉద్దేశంతో తీశాను. మీరు వీలైనంతవరకు మన న్యాయవాదులందరికీ, ఇక్కడ ఇతర జిల్లాల్లో ఉండే న్యాయవాదులకు కూడా ఈ వీడియోని షేర్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. లా కాలేజ్, ఇందిరా ప్రియదర్శిని లా కాలేజ్. ఇక్కడ ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాల ఉంది. అటల్ బిహారీ వాజ్పేయి భవన్ అని పెట్టారు. భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి అని పైన ఉంది. తర్వాత ఈ లా కాలేజీ చాలా ఇంత గొప్ప లా కాలేజీ, విఆర్ లా కాలేజీ కూడా, విఆర్ కాలేజీలో నెల్లూరులో ఒక పార్ట్ అండ్ పార్సిల్గా ఉంటుంది. కొన్ని క్లాస్ రూమ్లు జరుపుకుంటారు, కానీ ప్రత్యేకంగా న్యాయ కళాశాల విభాగమే ఉండేది కాదు. ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో ఈ న్యాయ కళాశాల ఏర్పడటం చాలా మంచి పరిణామం. థ్యాంక్ యూ వెరీ మచ్.